సో ఇక రైతు మేళాలో అనేక మెషిన్స్ కొత్తగా న్యూగా లాంచ్ అయిన కూడా తీసుకొచ్చారు. అందులో భాగంగానే మనం చూస్తుంటాం పొలాల్లో ఎలా స్ప్రే చేస్తూ ఉంటారు. మనం గతంలో అంటే అంతకు ముందు చూసుకుంటే కనుక మనుషుల త్రూ స్ప్రే చేసేవాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని. ఇప్పుడు పెద్ద వెహికల్ని కూడా తీసుకొచ్చారు. అసలు దీని త్రూ అసలు ఎట్లా యూజ్ చేస్తారు, దీన్ని ఎలా వాడతారు, ఎప్పుడు లాంచ్ అయింది? సో అందరికీ నమస్కారం అండి. ఇది ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపెల్ బూమ్ స్ప్రేయర్. దీన్ని తయారు చేసింది పీపుల్ అగ్రీని సంస్థ. ఇది చెర్లపల్లి హైదరాబాద్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి 600 లీటర్ల ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఈ భూమి యొక్క వెడల్పు వచ్చేసి 10 మీటర్లు, అంటే దాదాపు 30 అడుగులు వస్తుంది అనమాట. ఈ 30 అడుగుల్లో మనకి 23 నదుల్స్ అనేవి ఉంటాయి. సో దీని సహాయంతో మనం ఎకరాన్ని ఒక 5 నిమిషాల్లో పిచికారీ అనేది పూర్తి చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపెల్ బూమ్ స్ప్రేయర్. సో ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మీరు 30 నుంచి 35 ఎకరాల స్ప్రేయింగ్, అది కాకుండా మళ్ళీ 10 నుంచి 15 కిలోమీటర్ రోడ్ ట్రావెలింగ్ కూడా, అంటే ఇంటి నుంచి పొలంకి వెళ్ళడం కానీ, పొలం నుంచి ఇంటికి రావడం కానీ, మధ్యలో నీళ్లు నింపుకోవడం కానీ అట్లా పనిచేస్తుంది అనమాట. సో మళ్ళీ మీకు ఇది వచ్చేసి 4 వీల్ స్టీరింగ్తో వస్తుంది. సో ఈ 4 వీల్ స్టీరింగ్తో ఏంటంటే మీకు పొలంలో టర్నింగ్ అప్పుడు మొక్కలు అనేవి తొక్కిసలాట జరగకుండా ఈ 4 వీల్ స్టీరింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మళ్ళీ మీరు చూసుకుంటే ఈ సన్న టైర్ల వల్ల ఏంటంటే మనకి కొమ్మలు విరిగిపోవడం కానీ, కొమ్మల్ని తొక్కేయడం కానీ ఇట్లా జరగకుండా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఏసీ క్యాబిన్తో వస్తుంది. సో ఈ క్యాబిన్ ఏంటంటే ఆపరేటర్ సేఫ్టీ అనమాట. ఇప్పుడు ఎవరైతే మనుషులు ఇదివరకు భుజాల కేసుని కొట్టి ఇట్లా చేసేవాళ్ళు, వాళ్ళ మందు పీల్చుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది చాలా పాడవుతుంది అనమాట. సో దీంట్లో కూర్చొని చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా సేఫ్టీ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక్కరుంటే సరిపోద్ది ఇక్కడ వర్క్ చేయడానికి. ఇదంతా ఒక్కరుంటే సరిపోతుంది. అంటే దీని ఆపరేషన్స్ అన్ని ఆ క్యాబిన్ లోనే ఉంటాయి అనమాట. దీన్ని ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, స్ప్రే ఎప్పుడు ఆన్ చేయాలి, ఎంత ఆన్ చేయాలి ఏంటి అని చెప్పి, ఏ స్టేజ్ లో ఆన్ చేయాలి, ఎట్లా ఆన్ చేయాలి అంతా క్యాబిన్ లోనే ఉంటుంది అనమాట. సో అది చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి ఇది 1.5 నుంచి 6 అడుగుల వరకు హైట్ అడ్జస్టబుల్ అండి. సో మన మొక్క యొక్క హైట్ ని బట్టి ఇది అడ్జస్టబుల్ అనమాట. ఇది 1.5 నుంచి 6 అడుగుల హైట్ వరకు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మళ్ళీ 2 రకాల నాజిల్స్ ఉంటాయి అనమాట. మనకి ఒకటి హాలో కాను, ఒకటి ఫ్లాట్ పాన్ అనమాట. ఒకటేమో మంచులాగా వస్తుంది, ఒకటేమో దారలాగా వస్తుంది అనమాట. సో ఈ 23 నాజిల్స్ లో మనం ఏదైనా నాజిల్ వద్దు అనుకుంటే దాన్ని ఇట్లా తిప్పేస్తే ఇక్కడ మందు అనేది పడదనమాట. ఈ నాజిల్ అనేది క్లోజ్ అయిపోతుంది మనకి. లేదు మనకి ఇప్పుడు ఈ మంచు ఒకటేమో మంచులా పడుతుంది, ఒకటేమో దారాలా పడుతుంది కదా. మన మొక్క యొక్క స్టేజ్ని బట్టి మనకి మంచులా కావాలా, దారాలా కావాలా అనేదాన్ని మనం నాజిల్ని ఇట్లా తిప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా పెట్టుకుంటే చేంజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ 3 సెక్షన్లు ఉంటాయి అనమాట. రైట్, మిడిల్, లెఫ్ట్. సో ఈచ్ సెక్షన్ అనేది లోపల నుంచి ఆపరేటబుల్, కంట్రోలబుల్ అనమాట. అన్ని లోపల నుంచి చేసుకోవచ్చు. సో ఇది మనకి ఏదైనా ఒక సెక్షన్ వద్దు అనుకుంటే, పక్కన వాళ్ళ పొలాల మీద పడుతుంది అనుకుంటే ఆ సెక్షన్ అనేది ఆపేయచ్చు అనమాట. లేదనుకుంటే నాజిల్ కూడా ఆపేసుకోవచ్చు అనమాట మనం. మరి చిన్న చిన్న ఎకరాల్లో అంటే 1-2 ఎకరాస్ లో పండించే వాళ్ళకి ఇది పెద్ద వెహికల్ అయిపోద్ది, పెద్ద. అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా ఊర్లో రైతు తీసుకుని ఇప్పుడు మనకి లీజ్కి ఇస్తారు కదా, స్ప్రేయింగ్ సర్వీస్ అన్నట్టు, స్ప్రేయింగ్ సర్వీస్ చేసుకుంటారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర ఈ చిన్న రైతులందరూ వాళ్ళ దగ్గర వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి స్ప్రే చేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది వచ్చేసి మనకు 600 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. ఒకసారి ఇప్పుడు మనకి ట్యాంక్ లోకి నీళ్లు కావాలంటే మేము ఒక చిన్న సబ్మర్సిబుల్ మోటార్ ఇస్తాము. దాంతో మీరు ఈ 600 లీటర్ని 4 నిమిషాల్లో నింపేయచ్చు అనమాట. అది మేము ఒక మోటార్ పెట్టేసి పైప్ ఇచ్చేస్తాం అనమాట. ఆ మోటార్ ఏంటంటే మనం బోధిలో కానీ మన వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ సోర్స్ లో పెడతాము. ఆ పైప్ ని ట్యాంక్ లో పెట్టుకుంటాం అనమాట. సో అట్లా మోటార్ ఈ 600 లీటర్ని 4-5 నిమిషాల్లో మొత్తం నింపేస్తుంది అనమాట. నింపేసాక మనం కెమికల్ కలుపుకోవడానికి లోపల ట్యాంక్ లో అజిటేటర్ ఉంటుంది. సో అది మొత్తం మీకు కలిపేస్తుంది అనమాట. మొత్తం మళ్ళీ కర్ర పెట్టుకుని కానీ చేత్తో తిప్పుకునే పని లేకుండా ఎవరైనా ఇదివరకు ఏంటంటే మన పెద్ద బకెట్లో పోసి కర్ర తిప్పుకునే పని లేకుండా చేసేవారు కదా. సో అట్లా ఏం లేకుండా ట్యాంక్ లోపలే అజిటేషన్ అనేది అయిపోతుంది అనమాట. ఎంతవరకు ఇది ఇప్పుడు నడుస్తుంది మార్కెట్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో? సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గుంటూరు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. అక్కడ నడుస్తున్నాయి. ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని చూసిన తర్వాత? మీరు ఇట్లాంటివి తీసుకుందాం అనే ఆలోచన ఏమైనా ఉందా? దాన్ని చూడగానే తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఎక్కువ ల్యాండ్ లార్డ్స్ మాత్రం అది వాళ్ళకు మాత్రం ఎక్కువ యూజ్ అవుతుంది. మాలాంటి తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకు మాత్రం యూజ్ కాదేమో అనుకుంటున్నాం. ప్రైస్ కూడా హైగా ఉంది కాబట్టి చిన్నకారు రైతులకు ఇది పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. 10 ఎకరాల 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు. చిన్న రైతులకు కూడా ఇలాంటిది ఒకటి చిన్న సైజులో ఒక మిషన్ వస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెనకాల భుజాల్లో వేసుకొని మందులు కొడుతూ ఉంటాం, కానీ చిన్న సైజులో వస్తే కనుక చిన్న రైతులు కూడా తీసుకోవచ్చు అనే ఆలోచన అనిపిస్తుంది. మిషన్ చిన్నదని కాదు, ఆ ప్రైస్ మాత్రం ఆఫ్లో ఉంటాయి. ఇంకా అంతకంటే తక్కువగా ఉంటే ఎవరైనా తీసుకోవడానికి ముందుకు వస్తారు, ఇష్టపడతారు.
ఇంకా లీజు కంటే లీజు కూడా ఎక్కువగా పెట్టలేకపోవచ్చు, ఎందుకంటే వారు ఓన్గా ఉండాలని చూస్తూ ఉంటారు. సో దాని నుండి ఇంకేమన్నా బెనిఫిట్ వస్తుందా, లేదంటే వాళ్ళు ఇంకెవరికన్నా కిరాయికి ఇవ్వడం పంపు ఇచ్చేసి మళ్ళీ కొన్ని డబ్బులు ఎర్న్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా కొంచెం వెనక ముందు ఆడతారు, ఎందుకంటే చిన్న చిన్న రైతులు కాబట్టి వాళ్ళ చేతుల మీదనే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్ప్రే చేయడానికి పొలాల్లో ఎలా ఇంకా కొత్తవి ఏమైనా ఉన్నాయి ప్రొడక్ట్స్ ఇది కాకుండా? డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ అంతగా టెక్నాలజీ తెలియకపోవడం వల్ల ఎక్కువగా వాడలేకపోతున్నారు. సో ఇది చూసిన వరకు ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ స్ప్రే చేస్తున్న అది కనబడుతుంది. ఎందుకంటే డ్రోన్ మాత్రం ఓన్లీ ఒక ఏరియాకి మాత్రమే వెళ్ళిపోతుంది. దాదాపు ఒక 2-3 టైమ్స్ పోయిందంటే ఒక ఎకరం కంప్లీట్గా కవర్ చేయగలుగుతుంది. డ్రోన్ ఎక్కువ టైం పడడానికి ఛాన్స్. ఏం పంటలు పండిస్తూ ఉంటారు? ప్రస్తుతానికి మేము డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము. మామూలుగా మొక్కజొన్న కానీ పల్లి కానీ ఇవి పండిస్తూ ఉంటాము. ప్రజెంట్ ఇక మాన్యువల్గానే చేస్తున్నామండి. ఆ తర్వాత ఇక్కడ ఈ డ్రోన్స్ పాటు ఇగో ఇట్లాంటి వెహికల్స్ వస్తుంది కాబట్టి వీటిని చూసినా ఏమనిపిస్తుంది అంటే వీటిని కూడా తీసుకెళ్ళి మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్స్ వస్తున్నాయి కాబట్టి చాలా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్స్ వచ్చిందో చాలా వరకు రైతులకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇందులో కూడా చిన్న డ్రోన్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉండే ప్లాన్ చేయాలి. దీనికి చేస్తే ప్రతి చిన్న రైతు కూడా 2 ఎకరాల రైతు కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ కాబట్టి మాన్యువల్గా అంటే మనుషులు వచ్చి మీరు కార్మికులు పెట్టుకున్న దానికంటే దీని ఖర్చే తక్కువ ఉంటుంది అనిపిస్తుంది. చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు తన అన్నట్టు పెద్ద రైతులకే పనిచేస్తుంది. చిన్న రైతు 1 ఎకరం 2 ఎకరాలకు పోలేరు. వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఖర్చు ఎక్కువ. ఈ పెద్ద రైతులకు దీంట్లోనే చిన్నగా వచ్చే ప్లాన్ ఖర్చు తక్కువ అయ్యేది ప్లాన్ చేస్తే బాగుంటుందని మన డ్రోన్ స్ప్రే అనేది ఎంతవరకు వర్క్ చేస్తుంది, అది ఎలా పని చేస్తుంది? డ్రోన్స్ అనేది చేస్తుంది కానీ అది ఏంటంటే ఒక్కోసారి సెట్ అవుతలేదు. మధ్యలో పోయినాక ఆగిపోతుంది, ఛార్జింగ్ అయిపోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవడం అన్నీ చాలా ప్రాబ్లాలు అవుతున్నాయి. దాంట్లో టెక్నాలజీ ఇష్యూ బాగుంది అందులో. అందుకని నాటు పంపు కూడా సైడ్ తీసుకొని వెళ్తారు అక్కడికి. దానివల్ల కొద్దిగా డోన్ అనేది కొద్దిగా కరెక్ట్ లేదు. దీనివల్ల బాగా ఉపయోగం ఉంది. ఇది కూడా చాలా సక్సెస్ మార్గాలు ఉన్నాయి. ఇది కొద్దిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు సబ్సిడీ ఇస్తుంది. 50% ఇప్పటికే 50% ఉంది. ఇక ఎస్టీలకు మాత్రం ఫ్రీగా ఇచ్చి దాన్ని ప్లాన్ చేస్తే రైతు చాలా బెటర్గా వర్క్ చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి పంట పండిస్తాం? మేము వరి పత్తి చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా అది అక్కడ మా సైడ్ ఏమన్నా కాటన్ పత్తి వరి బాగా పండుతుంది. ఇది బాగానే ఉంది కానీ కాస్ట్ ఎక్కువైపోయి కొనలేకపోతున్నాం రైతులు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సబ్సిడీ ఇస్తే సన్నకారు రైతులకు. నార్మల్గా ఎలా వాడుతున్నారు ఇప్పుడు ఈ స్ప్రేలు కానీ మిగతా ఈ కెమికల్ స్ప్రే? ఇప్పుడు ట్రాక్టర్కు డ్రమ్ పెట్టి దాని ద్వారా వైర్ గుంజుకొని చేసుకుంటున్నాము. ఈ డ్రోన్ది వీరు అన్నట్టుగా మధ్య పోయినాక బ్యాటరీ ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోతున్నది. ఇప్పుడు మాత్రము దాని ట్రాక్టర్ ద్వారానే చేసుకుంటున్నాము. డ్రమ్ము బిగించి వైర్ గుంజుకొని పోవడం. ఇప్పుడు వ్యవసాయం రంగం మొత్తం ఎలా ఉందంటారు? ఇప్పుడు మీ బిజినెస్ ఎలా నడుస్తుంది? వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఏ విధంగా నడుస్తుంది? రైతు పండించిన దానికి ఎంఆర్పి రేటు ఉండలేదు. రైతు కాడికి వచ్చేసరికి అన్ని రేట్ డౌన్ అయ్యి మార్కెట్కి వచ్చినాక ఎంఆర్పి అవుతుంది. దళారీలు బతులు కానీ రైతుకు లాభం లేదు. ఆ పంట పండించి సబ్సిడీ ఎరువులు వేసి ఇవన్నీ వేసినాక కూడా రైతు పంట వచ్చినాక దాని రేటు గిట్టుబాటు ధర అవుతలేదు. ఈ కూలీ రేట్లు ఇవన్నీ చూసుకున్న తర్వాత కూలీ రేట్లు గిట్టుబాటు అవుతలేదు, రావట్లేదు. చూడండి, కూరగాయలు టమాటా 10 రూపాయలు రైతు దగ్గర 5 రూపాయలు కొంటాడు. ఇక్కడికి మార్కెట్కి వచ్చినాక 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మేస్తాం. అట్లా రైతుకు చాలా ఇబ్బంది. రైతుకు కూడా ఎంఆర్పి రేట్ అనేది ఏమన్నా ఒక ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇది చూసాం కదా, ఏదైతే మనం పొలాల్లో వాడుకునే స్ప్రేయర్కి సంబంధించి కొత్త నయా ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చారు. ఇక దీని పేరు మనం చూసుకుంటే కనుక ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపెల్డ్ బూమ్ స్ప్రేయర్ అనమాట. అంటే ఇది పెద్ద మొత్తంలో ఏదైతే ఎకరాలు ఎవరైతే పంటలు పండించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ స్పేస్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇటు కెమికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అంటే ఇదంతా మనకి ఎలక్ట్రికల్గా అంతా మనకి ఆపరేట్ చేసుకునే విధంగా ఇదైతే క్రియేట్ చేశారు. అంటే పెద్ద పెద్ద పొలాల్లో కావచ్చు, ఇక చిన్న చిన్న రైతులు కూడా వాళ్ళు
వాళ్ళు కొనుక్కోలేనప్పటికీ కూడా ఇది సర్వీస్ కింద తీసుకొని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మనం వాడుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ టైంలోనే ఇవన్నీ కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. ఇక రేటు ఏదేమైనప్పటికీ కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఈ స్ప్రేకి సంబంధించి ఇప్పటి వరకు డ్రోన్లు అలాగే మాన్యువల్గా చేసినప్పటికీ ఈ యొక్క కొత్త ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లోకి రావడంతో ఇటు రైతులందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇదే ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎలా తీసుకోవాలి, దీన్ని ఏ విధంగా వాడాలి అని చెప్పేసి.